కుంభరాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధి విధానం పాటించడం వలన వీరు అపార కుబేర సంపన్నులు అవుతారో, ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగాన్ని పొందాలో ఈ యొక్క వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలం అంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధి విధానం పాటించడం వలన వీరు అపార కుబేర సంపన్నులు అవుతారో, ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగాన్ని పొందాలో ఈ యొక్క వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8 అంటే -6 చూపిస్తుంది. కారణం ఏంటి? ఒకవైపు ఏలనాటి శని, ధనవాక్కు కుటుంబస్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవడం వలన విందులని, వినోదాలని, ఆర్భాటాలని, హంగులకు, పొగడ్తలకు మీరు బానిసలయ్యారా? స్థిరాస్తులు పోయి, చరాస్తులు పోయి, క్రెడిట్ కార్డులలో డబ్బులు తీయడం, అందినాల చోట డబ్బులు పొందడం, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో గడ్డు కాలంగా ఉండబోతుంది అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయ స్థానాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారందరితో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి.
అదే కాకుండా విశేషమైనటువంటి పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, ఆయనే రాజు అవ్వడం వలన పిల్లలతో, తల్లిదండ్రులతో, గురువులతో చాలా అంటే ఓపికగా పట్టుదలగా ఇచ్చిపుచ్చుకోవడం, అనడం అనిపించుకోవడం కాకుండా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలగాలి. మీరు తప్పకుండా యమునా నది పుష్కర స్నానం ఆవశ్యకత అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకాలి. స్థిరచరాస్తులలో ఐశ్వర్య జీవితం పొందాలి అన్నట్లయితే కొన్ని కఠోర నియమాలు, దీక్ష, సంకల్పం వలన వీటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి అవ్వడం వలన, ఇక్కడ విశేషమైనటువంటి ఆయన నీరసాధిపతి అవ్వడం వలన వ్యాపార కార్యక్రమాలు, లావాదేవీలలో ఎంతో ఓపిక చాలా అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరు 28వ తారీఖు 2026 శ్రావణ మాస పూర్ణిమ రోజున మరియు 28/9/2026 భాద్రపద మాస పూర్ణిమ సందర్భంగా ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆ రోజు లేనిపోని సమస్యలు పీకల మీదకి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో, సంపూర్ణమైన ధనవంతులతో, అదృష్టవంతులతో గొడవ పెట్టుకోవద్దని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ కుంభరాశి జాతకులు తప్పక ఈ సంవత్సరము కుబేర స్వామి వారి యొక్క స్మరణ, వీలైతే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, అలాగనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గురువారి యొక్క దర్శనం, ఇక్కడ కృష్ణ పరమాత్మునికి వెన్నను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, నిత్యము లేక ప్రతి శనివారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, శనివారం పూట భూశయనం అంటే చాప మీద పడుకోవడం, మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలిగినట్లయితే కుంభరాశి జాతకులు ఒకవైపు ఎలనాటి శని యొక్క ప్రభావం, గ్రహ సంచార స్థితిలో దోషాలు తొలగించుకొని ఉన్నతమైనటువంటి నీటి వ్యాపారస్తులు, నూనెల వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కారు డ్రైవర్లు, సేవా రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యకారకమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులతో, గురువులతో ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన మీకు మంచి యోగదాయకమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనమ సంవత్సరం అంతనూ కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా, అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ నిండు 100 ఏళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. స్వస్తిం శివం కర్మాస్తు. కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాది రక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.